శిష్యులు ఇలా అడిగారు, గురుదేవ, మునులు వేమను భుజం మదించి పృథువులను జన్మించడం, ఆ రాజు భూమిని ఆవుగా చేయడం, ఆ విషయం గురించి విస్తారంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు పరాశరుడు ఇలా చెప్పసాగాడు. అంగుడు మృత్యువు పుత్రిక అయిన సునిద పెళ్లి ఆడి ఆమె యందు కనినవాడే వేమనుడు. వేమనునికి పట్టం కట్టాడు. అతని భార్యతో సహా తపశక్తికై వనవాసానికి వెళ్ళారు. ఆ వేమనుడు మాత మహాదోషం వల్ల పరిపాలన ధర్మ పద్ధతి చెయ్యలేడు. పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. తాత ముత్తాతలకు ఆగ్రహారాల్లో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులు బాధించేవాడు. న్యాయ పద్ధతికి విరుద్ధంగా ధన ఆర్జన చేస్తూ దుర్వినియోగం చేసేవాడు. వేదవేత్తలను రాష్ట్రం నుంచి బహిష్కరించాడు. యజ్ఞ యాగాదులు వ్రతాలు నోములు జపాలు వేద పూజలు చేయకూడదని చెప్పాడు. చేసిన వారికి మరణదండన అని రాష్ట్రమంతటా చాటింపు వేయించాడు. వేమనుడు చేసిన దానికి ఋషులు మునులు చాలా బాధపడ్డారు. ఋషులు మునులు అతనికి ఎంత చెప్పినా అతను వినలేదు. నేనే విష్ణు బ్రహ్మ స్వరూపంగా భావించండి అని వారికి ఋషులకు చెప్పాడు. మునులు ఋషులు చేసేదేమీ లేక ఒక యజ్ఞాన్ని చేసి విష్ణువుని కోసం చేశారు. ఆ విష్ణువు వచ్చి అతనిని వధించాడు, వేమనుని వధించాడు. మళ్ళీ మహారుషులు తపస్సంపన్నులు మహారుషులు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. అందులో నుంచి రాజ్యపరిపాలన చేయు రాజు కోసం వారు ఆ యజ్ఞం నుంచి వారిని బయటకు రప్పించాలని అనుకున్నారు. కానీ అందులో నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు. ఆ రాక్షసుని చూసి మునులు ప్రజలు అందరూ భయపడ్డారు. ఆ మునులు ఆ రాక్షసుని, నువ్వు ఇక నుంచి క్రూరులకు అధిపతిపై ఉండు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వింధ్య పర్వతం దగ్గర అక్కడ నీ నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడనే ఉండిపో అని చెప్తారు మునులు. సరే అని ఆ క్రూరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ యజ్ఞ యాగాలు ఋషులు మొదలు పెడతారు. అందులో నుంచి ఒక పిల్లాడు బయటకు వస్తాడు. ఆ పిల్లాడి పేరు పృథుడని వారు ఋషులు నామకరణం చేస్తారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు. అలా పెద్దవాడైనాక రాజ పట్టాభిషేకానికి బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. వారికి నమస్కరిస్తాడు. దేవతలు ఆ పృథునికి రాజ పట్టాభిషేకం చేసి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత ఆకాశం నుంచి విల్లు మరియు అక్షయ త్రోణిన బాణాలు, 2 శరీర వజ్ర కవచాలు ఆకాశం నుంచి పృథువునకు వచ్చి చేరుతాయి. పృథువుడు ఈ భూమండలంపై ఇంత కరువు కాటకాలు ఉండడానికి కారణమేమిటి అని మంత్రులను అడగా, ఇది అంతా భూదేవి పని అని మంత్రులు చెప్తారు. ఆ పృథువుడు ఆగ్రహించి భూమి వెంట పడతాడు. విల్లు బాణాలు పట్టుకొని ఆ భూమి వెంట పడతాడు. భూదేవి గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుని వద్దకు వెళుతుంది. అయినా కానీ పృథుడు ఆమెను వెంబడిస్తూనే ఉంటాడు. పృథుడిని భూదేవి చూసి, ఆగు పృథ్వ, నేను చేసిన తప్పు ఏమిటి అని అడుగుతుంది. ఈ భూమిపై ఇలా ప్రజలు అన్నపానీయాలు ఉండడానికి కారణం నీవే అని మా మంత్రి చెప్పాడు అని, అందుకే నిన్ను వెంబడిస్తున్నానని పృథుడు భూదేవితో అంటాడు. భూదేవి, నేను ఆవు రూపంలో మారి ఉంటాను, ఇక్కడ ఒక దూడను సృష్టించు, ఆ దూడ నా పాలు తాగుతూ ఉంటే ఆ పాలు నుంచి వచ్చిన దారాలు భూమిపై పడి అక్కడ నుంచి మనుషులకు, కిన్నెరులకు, కింపురుషులకు సరిపడా ఆహారం సృష్టించబడుతుంది. దానితో సుఖ సంతోషాలతో భూమిపై ఉన్న మనుషులు మరియు దేవగణం, ఋషగణం అందరూ సుఖశాంతులతో ఉంటారని ఆ పృథువునకు చెప్తుంది. పృథువుడు అలాగే అని చెప్పి ఒక దూడను సృష్టిస్తాడు. ఆ దూడ పాలు తాగుతూ ఉంటే ఆ గోమాత నుంచి దారాలు పాలధారలు భూమి కింద పడిపోతాయి. దాని నుంచి ఔషధాలు, జనులకు కావాల్సిన ఆహారమిచ్చే వృక్షాలు, ఔషధాలు అన్నీ వచ్చి అక్కడి నుంచి జనాలు అందరూ సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో ఆ రాజ్యము తులదూగుతూ ఉంటుంది. రాజు చాలా ఆనందపడతాడు. భూదేవి రాజుకు ఒక వరమిస్తుంది. నీ వల్లనే ఈ భూమిపై ధనధాన్యాలు, సిరి సంపదలు వచ్చాయి కాబట్టి నీకు ఇక నుంచి నీ పేరు పృథ్వీ అని నీ పేరు ఖ్యాతికి ఎక్కుతుంది అని చెప్తూ వరమిచ్చి వెళ్ళిపోతుంది భూదేవి.